హాయ్ హలో నమస్కారం సమస్తం ఇప్పుడు ఒక మంచి విషయాన్ని అంటే మంచి విషయము అని చెప్పవచ్చు, ముఖ్యమైన విషయం అని కూడా చెప్పవచ్చు. ఇది విషయం కాదు, ఒక గుణము. సో దాన్ని మనం అంటే విషయంగా చెప్పుకుంటాం భాషలో. సో అది ఏమిటంటే, సో ఆ గుణాన్ని అంటే దాన్ని మనం అర్థం చేసుకునే ముందు, అంటే ఏదైతే గుణం ఉందో అది దాన్ని మనం అర్థం చేసుకునే ముందు ఫస్ట్ ఈ విషయం ఏమిటో చూద్దాము. అంటే ఇప్పుడు చెప్పాం కదా ఒక విషయం అని. సో అది ఏమిటంటే, వాట్ ఈజ్ వర్క్? వర్క్ అంటే ఏమిటి? దేన్ని మనము వర్క్ అని అంటాము? పని అంటే ఏమిటి? చర్య అంటే ఏమిటి? యాక్షన్ అంటే ఏమిటి? దేన్ని అంటాము? సో దేన్ని అంటాం? సంస్థ. అయితే ఇక్కడ మనకి భాషలో మనము వర్క్ అంటాము, పని అంటాము, చర్య అంటాము, ఇంకా యాక్షన్ అంటాము. బట్ వీటి యొక్క అంటే వేరు వేరు వర్డ్స్ అయినా కూడా ఏ వర్డ్కైనా ఉన్నటువంటి డెఫినేషన్ అనేది ఒకటే, అంతే కదా. ఇప్పుడు వాటర్, అలాగే పానీ అండ్ నీరు మనం డిఫరెంట్ వర్డ్స్ అన్నా కూడా నీరు అనేది ఒకటే. అలాగే సేమ్ వర్క్ అనే దానికి కూడా ఒక గుణం ఉంది, దానికి ఒక డెఫినేషన్ ఉంది. బట్ అది అంటే వేరే వేరే పదాలైనా కూడా బట్ దానికి ఉన్నటువంటి డెఫినేషన్ మాత్రం ఒకటిగానే ఉంటుంది. అంటే అది దానికి ఉన్నటువంటి డెఫినేషన్ నీరులా ఒకలానే ఉంటుంది. సో దాని గురించి మనం తెలుసుకుందాం, అర్థం చేసుకుందాం దాన్ని. అయితే దీన్ని మనం అర్థం చేసుకునే ముందు, దీన్ని మనం తెలుసుకునే ముందు, అంటే ఇప్పుడు చెప్పేవాడు కొంత దీన్ని అర్థం చేసుకొని అక్కడి నుంచి ఆచరణగా చేస్తూ సమస్తంతో ఇలా పంచుకోవడం జరుగుతుంది. సో దాన్ని అంటే అర్థమైన దాన్ని చెప్పే ముందు ఫస్ట్ మన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే మనం అంటే మనుషుల యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ అంటే ఏంటి, పని అని దేన్ని అంటాం మనం, ఏది అసలు అంటే పని అని దేన్ని అంటాం, పని యొక్క డెఫినేషన్ ఏంటి, ఎక్కువ తక్కువ స్థాయిల పనులు ఉన్నాయా, ఏది ఎక్కువ ఏది తక్కువ పని, అంటే ఇటువంటివి అంశాలన్నిటి అంటే పనికి సంబంధించినటువంటి అంశాల అన్నిటిని కూడా అలా డిస్కస్ అంటే అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనమైతే ఏమనుకుంటాం, మన దృష్టిలో పని అంటే ఏమిటి, అంటే మనము రోజువారీ జీవనంలో మన పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నెన్నో రకరకాల పనులు చేస్తుంటాము. మొహం కడగడము, స్నానం చేయడము, ఏదైనా పనికి పోవడము, ఇతరులతో మాట్లాడడము. ఇప్పుడు మాట్లాడడం కూడా ఒక పనినే జరుగుతుంది. ఇంకా వ్యవసాయం ఆర్ బిజినెస్ ఆర్ ఏదైనా ఉద్యోగం అవ్వచ్చు, ఏదైనా పాట పాడడం అవ్వచ్చు, కొట్లాడుకోవడం అవ్వచ్చు. ఎవ్రీథింగ్ పని, అంటే యాక్షన్, చర్య. మరి అంటే ఇక్కడ మనం చేస్తున్నాము, దీన్ని మనం పని అని అంటున్నాం. బట్ అసలు పని యొక్క డెఫినేషన్ ఏంటి? మరి ఆ డెఫినేషన్ మనకి ఎట్లా అర్థమవుతుంది, దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు, దాని యొక్క మూలాన్ని మనం ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఈ జీవన కాలంలో రకరకాల విషయాలు అంటే అన్నీ జరుగుతూ ఉంటాయి, అన్నీ చేస్తుంటాం. అంటే రకరకాల పనులను చేస్తూ ఉంటాం, చర్యలను చేస్తూ ఉంటాం, అన్నీ జరుగుతుంటాయి. మరి
చివరి వరకు అయినా సరే మనము కాలంలో ఎక్కడైనా ఒక చోటైనా మరి మనం వాట్ ఈజ్ వర్క్, అసలు ఏంటి ఇది పని చేస్తున్నాం, మరి ఇది ఏంటి, అసలు దీన్ని ఎట్లా చేస్తున్నాము, ఇది దేనివల్ల జరుగుతుంది, దేనికోసం జరుగుతుంది, చేసేవాడెవడు, చేస్తున్నవాడెవడు, నేనని అంటున్నాం, మరి నేననేవాడెవడు. సో ఇదంతా మనం అర్థం చేసుకునేటటువంటి అంటే వేరే సబ్జెక్ట్, దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే దీన్ని మనం వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని అంటే ఫస్ట్ మనకి ఇది తెలుసుకోవాలనుకునేటటువంటి ఒకనొక అంటే తెలుసుకోవాలని అర్థం చేసుకోవాలని ఆకాంక్ష ఆర్ అటువంటి ఒక దాన్ని ఏమంటాం అంటే అటువంటి దాన్ని ఏమంటాము భాషలో అంటే తెలుసుకోవాలనుకునేటటువంటి అదొక జిజ్ఞాస ఆర్ వాట్ ఉన్నప్పుడు మనకి దీనికి సంబంధించిన ఇంకొన్ని విషయాలు కూడా తెలుస్తాయి. సో దాన్ని పక్కన పెడితే ఇప్పుడు వర్క్, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, మనిషికి సంబంధించి వర్క్ అంటే పొద్దున్న లేచినప్పుడు రాత్రి పడుకునే వరకు రకరకాల విషయాలను చేస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఇదన్నీ పనులు. మరి ఇట్లా చేస్తుండడమే పని యొక్క డెఫినేషన్ ఇంకేంటి, అండ్ ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే మనం పని గురించి మొత్తం డెఫినేషన్ని మొత్తాన్ని డిస్కస్ చేద్దాము. చివరికి వాట్ ఈస్ వర్క్ అనే దాన్ని తెలుసుకుందామని చెప్పాను. అయితే అందులో భాగంగానే మనుషుల యొక్క అంటే మనుషులు చేసేటటువంటి మనం చేసేటటువంటి పనులు మనము మనకున్నటువంటి పని యొక్క డెఫినేషన్ ఏమిటి అనేది మనం కూడా దాన్ని ఫస్ట్ చెప్పుకొని తర్వాత అంటే అసలు దానికి పోదాం అన్నమాట. అంటే డెఫినేషన్ ఏంటి అనే దాన్ని కూడా చెప్పుకుందాం. సో ఏమిటంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మనం పుట్టినప్పటి నుంచి పుట్టిన తర్వాత కాలంలో మనకు ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత, మైండ్ పెరిగిన తర్వాత, దేహం కూడా పెరిగిన తర్వాత, సహజంగానే పెరిగిన తర్వాత చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అంశాలను చూసి అలాగే కుటుంబపు నేపథ్యాన్ని చూసి, అలాగే అందరినీ మిత్రులను అవ్వచ్చు, సొసైటీని అవ్వచ్చు, వ్యవస్థని మొత్తాన్ని చూసి అప్పుడు ప్రతి వ్యక్తి కూడా అన్ని అంశాల పట్ల అతను ఒక భావనకు వస్తాడనమాట. ఎస్, ఇది అసలు పని అంటే ఇది చేయడమే పని, ఇలా చేయాలి, ఇది చేస్తేనే జీవనము, ఇది ఇలా ఉండాలి అని మనము ప్రతి ఒక్కరు అంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో అందులో అందరం సెలెక్ట్ చేసుకునేది ఏమిటి అంటే మనం దేన్ని చూసి సెలెక్ట్ చేసుకుంటాం, చేసుకుంటాం అంటే వ్యవస్థలో మెజారిటీ దేనికి మొగ్గు చూపుతుంది, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది, ఏది గొప్పగా ఉంది, ఏది హైలైట్గా ఉంది, ఏది ఒక రెస్పెక్ట్ని, ఏది ఒక ఎక్కువ డబ్బుని ఇస్తుంది, ఇలా అన్ని అంశాలను మనము చూసి మనకు ఎస్ మనకు కూడా ఇలా ఉండాలి, మనకు కూడా ఇది కావాలి, ఇది చేస్తేనే మనం బాగుంటాం, ఈ పని చేస్తేనే మనం బాగుంటాం, ఈ చర్య చేస్తేనే మనకి ఇది రెస్పెక్ట్ ఉంటుంది అని మనం అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో పని అనేది దాన్ని మనము అంటే సపరేట్గా దాన్ని చూడకుండా దాని చుట్టూ ఈ అంశాలను మనము మొత్తం కూడా కనెక్షన్ చేసుకొని కలిపేసుకొని ఇక వీటితో మనం ఒక చర్యను చేస్తాం. ఒక చర్య కోసం మనము కదులుతాం, ఇక స్టార్ట్ అవుతాం. అది ప్రభుత్వ ఉద్యోగం అవ్వచ్చు, వ్యవసాయం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, లేకపోతే బ్యాంక్ అవ్వచ్చు, అంటే బ్యాంక్ వాట్ ఎవర్, ఇంకా సినిమాలు అవ్వచ్చు, పాలిటిక్స్ అవ్వచ్చు, ఇంకా సేవ అంటే సంఘ సేవ కూడా, అక్కడ కూడా ఏదో ఒకటి మనము అంటే ఆశిస్తాం అన్నమాట. ఎవ్రీథింగ్ మనం ఒక చర్యకి అంటే మనం చేయాలి అనుకునేటువంటి చర్యకి
ఏదో ఒక దాన్ని మనం లింక్ చేసి, ఏదో ఒక దాని కాదు చాలా విషయాలను మనం లింక్ చేసి నడుస్తాం, జీవిస్తాం, కదులుతాం, చేస్తాము. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని బట్టి మనం చూస్తే దీన్ని బట్టి మనం చూస్తే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము ఏమిటంటే మనుషుల యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో, మనందరి పాయింట్ ఆఫ్ వ్యూలో పని యొక్క డెఫినేషన్ ఇది. అంటే పని అనేది ఈ విధంగా ఉండాలి, ఇది గొప్ప పని, అంటే ఈ విధంగా చేస్తే గొప్ప పని. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ ఉద్యోగం వస్తే గొప్ప పని, ఆర్ మంచి బిజినెస్, మంచి వ్యాపారం చేస్తే గొప్ప పని. ఎక్కువ డబ్బులు ఉంటే వాడు గొప్ప చర్య చేస్తున్నట్టు, అంటే ఆ చర్య గొప్ప పని. ఇంకా ఒక 100 మంది రెస్పెక్ట్ ఇస్తే అది కూడా చాలా మంచి గొప్ప చర్య కూడా అతను చేస్తున్నట్టు. అండ్ అంటే 100 మంది ఒక అతన్ని చాలా హైలైట్ అని చెప్తే, సో అది కూడా అంటే ఇతను ఏదో చేస్తున్నాడు, రైట్, ఇతనిలానే ఉండాలని అంటే అట్లా అనుకొని మనందరం కూడా అటువంటి చర్యలు చేయడానికి మనం కూడా సిద్ధమవుతాం. అంటే ఇప్పుడు మొత్తంగా చూస్తే ఇది చెప్పేవాడు ఇలా ఉందని కాదు, మనం ఫస్ట్ దీన్ని మనం చూస్తాం. మనందరికీ ఇదే, మనం ఇప్పుడు ఎవరు కూడా చూసినా ఉన్న విషయం అయితే ఇదే, ఏదో కల్పన చేసి చెప్పడం కాదు, ఇది యాక్చువల్గా ఉండడం ఇది. ఎవరు కూడా అంటే ప్రతి వ్యక్తి కూడా యాక్షన్కి, పనికి ఇచ్చేటటువంటి డెఫినేషన్, అంటే ప్రతి మనిషిలో ఉన్నటువంటి డెఫినేషన్ వాడి యొక్క భావన పని పట్ల ఇదే. సో ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇదే గొప్ప పని, ఇది మంచి పని, ఇదే పని యొక్క డెఫినేషన్ అని చెప్తారు. మరి ఇది ఓకే, ఇది మనుషుల పాయింట్ ఆఫ్ వ్యూ. మన పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా సాగుతుంది, ఇలా జీవిస్తున్నాం మన పని ఇలా, ఇది మన పని. మనం పనికి ఇచ్చుకునేటటువంటి అంటే మనము పనిని ఒక కొలమానంతో పోల్చి మనము చూస్తున్నాం. ఓకే, మరి ఇదే అసలు సిసలైన డెఫినేషనా, ఇదే ఒక శుద్ధమైనటువంటి అంటే పనికి ఇదే డెఫినేషన్ ఉందా, ఇంకా వేరే డెఫినేషన్స్ ఏమైనా ఉన్నాయా అనే అంశాన్ని కూడా మనము చూడాలి కదా. ఏంటి అనే అంశాలని కూడా మనం చూడాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. సో అది ఏమిటంటే ఇప్పుడు మనం ఏ విధంగా అయితే సాగుతున్నామో దాన్ని పక్కన పెట్టేసి ఇంకాస్త మనము అంటే వేరే ప్రాణులను అవ్వచ్చు, ఇంకా వేరే జీవాలను, వేరే చెట్లను మనం చూస్తే ఇప్పుడు ఈ సమస్తంలో ప్రతిదీ కూడా ఉంది కదా, కేవలం మనుషులు మాత్రమే లేరు కదా. సో మరి వేరే ఇతర వాటిని మనం చూద్దాం, అంటే పోలిక చేసుకోవడం కాదు, ఇది మన యొక్క డెఫినేషన్. మరి వాళ్ళ డెఫినేషన్ కూడా మనం అర్థం చేసుకుందాము. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఒక ఫ్లవర్ ఉంది, ఒక పువ్వు ఉంది. ఒక చెట్టు, ఒక పువ్వు. చెట్టు అంటే ప్రతి చెట్టు కూడా, ప్రతి వృక్షం కూడా కాయలను ఇస్తుంది. తనలో ఉన్న గుణంతో అది ఫ్రూట్స్ని ఇస్తుంది. ఒక ఫ్లవర్, ఒక మొక్క అనేది పూలను ఇస్తుంది. మరి అది అంటే ఎక్కువగా అంటే గొప్పగా ఇస్తుందా, తక్కువగా ఇస్తున్నా అన్నది కూడా దాన్ని కూడా మనం చూడాలన్నమాట, అర్థం చేసుకోవాలి. అంటే పని గురించి ఇక్కడ ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు అర్థం చేసుకున్నటువంటి ఆ యొక్క కోర్ పాయింట్ని ఇప్పుడు ఇక్కడ చెబుతున్నాను. ఇప్పుడు అంటే మనుషుల పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నటువంటి పని పట్ల డెఫినేషన్ పక్కన పెడితే ఇతర ప్రాణుల నేచర్, సమస్తపు స్వభావం ఏంటి, సమస్తంలో పని అనేది ఉందా, పని ఎక్కువ తక్కువ అనేది ఉందా, అసలు ఏంటి
సో దీన్ని అర్థం చేసుకుంటే అర్థం చేసుకొని అక్కడి నుంచి ఇప్పుడు జీవించుకుంటూ అలా ఉంటూ ఈ సమస్తుడు కూడా ఇప్పుడు చెప్పేటటువంటి అంటే వాట్ ఈస్ వర్క్, దానికి డెఫినేషన్ ఏమిటంటే పని ఈజ్ అంటే అదొక వర్డ్, దాన్ని మనం పక్కన పెడితే పని అంటే అదొక గుణం. పని అంటే ఒక గుణం, క్రియ అంటే ఒక స్వభావం, అంటే గుణం ఆర్ స్వభావం అంటే దట్ ఈస్ అ క్యారెక్టర్ అన్నమాట. అంటే కదలడము అని అర్థము, నడవడము అని అర్థము. అంటే మన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటి, ఇలా చేయడము అని మనం అనుకుంటున్నాం. మన యొక్క డెఫినేషన్ ఇలానే ఉండాలి, ఇది పని యొక్క అర్థం మనం ఇచ్చుకున్నాం. బట్ అసలు పనికి ఇలా చేయడం అలా చేయడం అనేది ఏం లేదండి. అంటే గొప్ప పని తక్కువ పని అనేది కూడా ఏం లేదు. పని అంటే ఉన్నటువంటి రిధంతో, ఉన్నటువంటి స్వభావంతో, గుణంతో కదలడము, అలా సాగిపోవడము, అలా ప్రవహించడము, దట్ ఈస్ కాల్డ్ వర్క్. అది పని అంటే. పని అంటే ఒక చోట ఆగిపోవడం కాదు, లేకుంటే ఒక దాన్ని ఎంచుకోవడం కాదు. ఒకే అంటే స్వభావము ఒకటే, అంటే స్వభావము ప్రతిసారి అదే, అంటే అది కదలవచ్చు, కానీ అది ప్రతిసారి కూడా నూతనంగా కదులుతుంది, నూతనంగా అది ఇస్తుంది, చేస్తుంది. బట్ మనము అనుకుంటాము, అంటే మనుషులు కేవలము వాళ్ళ యొక్క మైండ్ ద్వారా చుట్టూ ఉన్నటువంటి వాటిని చూసేసి ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక ఇదే అసలు పని, ఇదే గొప్ప పని, ఇదే జీవితపు లక్ష్యము, ఇదే ఏము, ఇదే లక్ష్యం అని అక్కడే ఆ పరిధిలోనే అక్కడే పట్టుకొని ఇరుక్కుపోతారనమాట. రైట్. అంటే ఇలా మరి చేయడము అంటే ఇది అంటే ఇప్పుడు ఇది పని డెఫినేషన్ కాదా అంటే రైట్, మీ యొక్క డెఫినేషన్ అంటే ఎవరి డెఫినేషన్ వారిది. కానీ మనము పనిని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. పనిని మనం కొలుస్తున్నాము, డబ్బుతో అవ్వచ్చు, రెస్పెక్ట్తో అవ్వచ్చు, ఇతరులతో అవ్వచ్చు. మనం పనిని మనము ఒక కొలమానంతో, దాన్ని ఏమంటాం, టేప్తో మనము, అంటే మన ఇల్లు కట్టేటప్పుడు ఏ విధంగా అయితే మనము ఆ మేస్త్రి ఉంటాడు కదా, మేస్త్రి ఏ విధంగా కొలుస్తాడో ఒక స్థలాన్ని, ఒక భాగాన్ని, ఆ విధంగా మనము కొలుస్తున్నాం అన్నమాట. కొలిచేది పని కాదు, అది కొలిచేది అది ఒక సెటిల్మెంట్. ఆర్ ఇట్లా వస్తే ఇట్లా చేస్తాను, ఇది ఉంటే ఇట్లా చేస్తాను, ఇట్లా బిహేవ్ చేస్తాను, అప్పుడు బాగుంటాను అనేది. అది ఒకలా రివర్స్గా జరిగితే మళ్ళీ కొంచెం వ్యతిరేకంగా ఉంటే అప్పుడు ఇతను కూడా ఇక వ్యతిరేకంగా ఉంటాడు అనమాట. అంటే స్థితి అనేది అక్కడ చేంజ్ అవుతుంది. పని అనేది స్థితి, అంటే పని అనేది స్థితి మారేది పని కాదు, అదొక స్వభావం కాదు, అది నిరంతరం అది చేంజ్ అవుతుంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్, అదొక గేమ్ అనమాట, అదొక మైండ్ గేమ్, అదొక మానసిక తరహా, ఒక మానసిక రుగ్మత, అంటే ఒక మానసిక కేంద్రం నుంచి అలా ఒక ప్రోగ్రామింగ్ ద్వారా నడపడము, చేయడము, ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా అంటే చేయవచ్చు. బట్ ఇక్కడ చెప్పేది ఏంటంటే పని అంటే అదొక స్వభావము, గుణము. ఒక చెట్టు ఏ విధంగా పండ్లను ఇస్తుందో అకారణంగా అంటే అకారణంలోనే కారణం ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మనందరం అనుకుంటాం గుండె కట్టుకోవడము కూడా కారణం ఉందని, కాదు, కొట్టుకోవడమే కారణము, అది కాయలు ఇవ్వడమే కారణము. సేమ్ ఒక పువ్వు ఏ విధంగా అది పూస్తుంది, రంగురంగుగా, చాలా శుద్ధంగా, చాలా బ్యూటిఫుల్గా, దానికి ఉన్నటువంటి గుణంతో అది
పూస్తుంది, విరబూస్తుందని చెప్తాం. దట్ ఈస్ కాల్డ్, అంటే ఆ నేచర్తో కదలడము, దట్ ఈస్ కాల్డ్ వర్క్ అండి. ఉన్న నేచర్తో నడవడము, ప్లే అవ్వడము, ఆ రిధంతో, ఉన్న రిధంతో. సో ఇక్కడ ప్రతిదీ కూడా ఈ సమస్తంలో మీరు చూసుకుంటే సూర్యుడు తన స్వభావం, తన రిధంతో వెలుగుతుంటాడు. వర్షము అలా మేఘాల రిధంతో పడుతుంటుంది. సముద్రము కెరటం ఎగిసిపడుతుంది. అండ్ ఎవ్రీథింగ్, పక్షులు, హంసలు, పిచ్చుకలు, చెట్లు, మొక్కలు, అలా వేటికి అదే సరే వాటికి ఉన్నటువంటి గుణంతో, స్వభావంతో, పరిమళంతో అవి దేనికదే ప్రత్యేకమై అలా నడుస్తూ ఉంటాయి, ప్లే అవుతుంటాయి అని చెప్పచ్చు. అండ్ ఇంకా చెప్పాలంటే ఒక టీవీ అవ్వచ్చు, ఒక ఫ్యాన్ అవ్వచ్చు, అది నడుస్తుంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఎక్కువ లేదు తక్కువ లేదు, అంటే ఫ్యాన్ని మనము దాని యొక్క కంట్రోల్ ఉంది కాబట్టి మనం ఎక్కువ నడుస్తుంది, తక్కువ నడుస్తుంది. కానీ ఇక్కడ నడవడం మాత్రమే ఉంటుంది. ఎక్కువ తక్కువ అనేది మళ్ళీ మనం చూసుకుంటున్నప్పుడు మనకు అట్లా అనిపిస్తుంది. అది ఎక్కువ లేదు తక్కువ లేదు, నడవడము ఉంది, ప్రవహించడము ఉంది, కదలడము ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ వర్క్. వర్క్ అంటే ఆగిపోవడం కాదు, ఒకదాన్ని చేయడం కాదు, అది నిరంతరము ప్రవహించేది. వర్క్ అంటే నిరంతరమే, అంటే ప్రవహించే పరిమళము వర్క్, నడిచే పరిమళము, కదిలే పరిమళము, జీవించే పరిమళము, జీవనం అంటే జీవనం పరిమళంతో జీవించడం అని చెప్పవచ్చు. ఏ పేరైనా సరే మనం అంటే ఎన్ని వాక్యాలు చెప్పుకున్నా, ఏది చెప్పుకున్నా, వర్క్ యొక్క కోరు, మూలము, దాని యొక్క అర్థము, దాని యొక్క డెఫినేషన్ ఒకటే. వర్క్ అంటే ప్రవహించడం, అంటే ఉన్న పరిమళంతో ప్రవహించడము. ఈ సమస్తము ఇలా ప్రవహిస్తుంది, పరిమళమై ప్రవహిస్తుంది. దాన్ని అర్థం చేసుకుంటే మనకి అర్థమవుతుంది. అది రైట్. మరి థ్యాంక్ యూ.